हर नमः पार्वतीपतये हर हर महादेव हर काण्डद्वयोपवाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः कृत्तिकाद्यपभरण्यन्त नक्षत्रेश्चर्चितोदयाय नमः। ఈరోజు అశ్విని నక్షత్రము। ఈ నక్షత్రమునకు అశ్విని దేవతలు అధిష్టాన దేవతలు। అశ్విని దేవతలు చాలా గొప్ప విశేషం కలిగినటువంటి దేవతలు। ఆ నక్షత్రమునందు చేయదగినటువంటి ఈ అశ్విని నక్షత్రమునందు చేయదగినటువంటి యాగము విశేషమును ఆ అశ్విని దేవతల విశేషమును తెలుసుకుందాం। ముందుగా ఈ నక్షత్రమునందు చేయదగినటువంటి ఇష్టి గురించి వేదం ఈ విధంగా చెబుతున్నది। అశ్వినౌవా అగామయేతాం శ్రోత్రస్వినావబధిరౌ స్యావేతి తావేతమశ్విభ్యామశ్వైభ్యాం పురోడాశం ద్వికపాలనిరవపతాం ततो वैतो श्रोत्रस्विनावबधिरो भवतां श्रोत्रस्वीयः वा अबधिरो भवति य एतेन हविषा यजते य उचैन देवं वेद सोत्रजुहोति। అశ్విని దేవతలు సూర్యుని యొక్క కుమారులని పురాణంలో మనకు తెలుస్తున్నది। ఆ అశ్విని దేవతలు చాలా గొప్పవారు। దేవతల్లో వైద్యులు। వైద్యం మొత్తం వారి అధీనంలో ఉంటుంది। మనుషులకు కూడా వారే ఆరోగ్యాన్ని చేకూర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవతలు। వారు విశేషించి శ్రోత్రస్వినౌ అబధిరౌ। ఈ శ్రోత్రస్వినౌ అంటే ఏంటి అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా వినిపించేటువంటి సామర్థ్యం కలగటం। అబధిరౌ అంటే వృద్ధాప్యము ఇంకా ఏదైనటువంటి కారణముల చేత చెముడు మొదలైనటువంటి రాకుండా ఉండేటందుకు వీరు విశేషించి అనుగ్రహిస్తూ ఉంటారు। అట్టి ఆ శక్తి కలిగిన వారు అవ్వాలి అని పూర్వకల్పంలో ఉన్నటువంటి అశ్విని దేవతలను ఉద్దేశించి తర్వాత కల్పంలో ఉన్నటువంటి ఒకానొక మహర్షి ఈ అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు ఆ అశ్విని దేవతలకు ఇష్టి చేయడం వలన ఆ మహర్షి కూడా ఆ యొక్క శక్తిని శ్రోత్రశ్వినౌ అబధిరౌ అంటే దూరముగా ఉండేదాన్ని కూడా చాలా దూరంలో ఉండేదాన్ని కూడా వినగలగటం। ఎప్పటికీ కూడా శ్రవణమునకు చెవులకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చెముడు వంటివి లేకుండా ఉండేట్టుగా ఆయన అనుగ్రహాన్ని పొంది ఆ స్థానాన్ని ఆయన పొందాడు। ఎవరైతే ఇష్టిని చేస్తారో ఇష్టిని చూస్తారో మంత్రశ్రవణం చేస్తారో ఆ సమయంలో ఆ దేవతను ఉద్దేశించి ఆరాధన చేస్తారో అలాగే లోకంలో అందరికీ కూడా వారి వారి కర్మఫలాన్ని తపోబలాన్ని అనుసరించి ఆ దూరశ్రవణము అలాగే చెముడు వంటివి లేకుండా ఉండటం అనేటువంటివి కలుగుతాయని ప్రత్యేకంగా చెబుతూ ప్రధానంగా ఆరోగ్యం ముఖ్యంగా అశ్విని దేవతలు ప్రసాదించేటువంటిది ఆరోగ్యం అది కలుగుతుంది ఇష్టి ద్వారా అని వేదం చెబుతూ ఉన్నది। ప్రధానమైనటువంటి హవిస్సు ఇచ్చేటువంటి మంత్రాన్ని చూస్తే తదశ్వినావశ్వయుజోపయాతాం శుభంగమిష్టౌ సుయమేభిరశ్వైః స్వన్నక్షత్రకం హవిషా యజంతౌ మధ్వా సంపృక్తౌ యజుషా సమక్తౌ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతావమృతస్య గోపౌ తౌ నక్షత్రం జుజుషాణోపయాతాం నమోశ్విభ్యాం కృణుమోశ్వైభ్యాం। ఈ అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి అశ్విని నక్షత్ర అధిష్టాన దేవతలైనటువంటి ఆ అశ్విని దేవతలు కూడా మేము చేసేటువంటి ఈ ఇష్టికి వచ్చి మా హవిస్సును స్వీకరించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నారు। తదశ్వినావశ్వయుజోపయాదాం వాళ్ళు ఎటువంటి వాళ్ళు శుభంగమిష్టౌ సుయమేభిరశ్వైః మంచి ప్రయత్నము మంచి వేగము కలిగినటువంటి అశ్వములు కలిగినటువంటి వారు అలాగే శుభము చేసేవారు శుభస్వరూపులు కూడా వాళ్ళే మంచి మంగళప్రదమైనటువంటి రూపము మంగళప్రదమైనటువంటి అనుగ్రహము। ఇక్కడ అశ్విని దేవతలు అంటే సూర్యకుమారులు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది। అయితే భౌతికంగా కనుక చూసినట్లయితే సూర్యోదయానికి ముందు ఉషఃకాలం అనేటువంటిది వస్తుంది। ఆ ఉషఃకాలం కంటే ముందు కూడా సూర్యోదయం కంటే కూడా ముందు ఉషఃకాలానికంటే కూడా ముందు ఈ అశ్విని దేవతల యొక్క కిరణములు ముందర ప్రసరిస్తాయి భూమి మీద।
అవి చాలా చాలా మంచి కిరణములు. అందుకే మనకి భారతీయ సనాతన సాంప్రదాయంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు చేసుకొని ఆ సమయంలో జపము, ధ్యానము, లేదా విద్యార్థులు ఉంటే కనుక ఆ సమయంలో ప్రత్యేకించి చదువుకోవడం అనేటువంటిది. ఎందుకంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆ అశ్విని దేవతల యొక్క కిరణాలు చాలా బుద్ధికి మంచి ప్రేరణ చేస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో కనుక ఎవరైతే లేచి వారు చైతన్యంగా ఉంటారో, వారి వారి పనులు చేసుకుంటారో, వారికి ఆ రోజంతా కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుంది. మన ప్రారంధవశము చేత ఈరోజు భారతీయులందరూ కూడా అర్ధరాత్రి దాకా పడుకోవడం, 9ంటికి లేవటం, 10ంటికి లేవటం, అప్పుడు దంతధావనం చేయటం. సూర్యుని ముందు కనుక దంతధావనం చేసినట్లయితే, సూర్యుని ముందు కనుక ఉమ్మి వేసినట్లయితే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది అని వేదములు, శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. మనకి భౌతికంగా కూడా మరి పండ్లు తోమకుండా ఈరోజు తాగటము, తినటము కూడా చేస్తూ ఉన్నారు. పండ్లు తోమకుండా మాట్లాడకూడదు అసలు. అంటే ఏమిటి? అప్పుడు ఆ క్రిములన్నీ కూడా మనకి హాని చేస్తాయి. లేచిన వెంటనే పండ్లు తోముకోవాలి. అది కూడా సూర్యోదయం ముందే తోముకుని, సూర్యోదయం ముందే స్నానం చేసి, చదువుకునేవాళ్ళు చదువుకోవటం, జపం చేసుకునేవాళ్ళు, ధ్యానాలు చేసుకునేవాళ్ళు చేసుకుంటే ఆ సమయంలో ఉండేటువంటి చైతన్యం, ఆ ప్రేరణ మనకి 10 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. మన ప్రారంధవశం చేత మనకి ఇవన్నీ పుక్కిడి పురాణాలుగా వదిలేసి ఈ రకంగా మనం అనేకమైనటువంటి బాధలను కొని తెచ్చుకుంటున్నాం. అట్లాంటి కిరణములు శుభంగమిష్టౌ, అశ్వములు అంటే అక్కడ సూర్య కిరణాలే. శుభంగమిష్టౌ సుయమే భిరస్వయీ స్వన్నక్షత్రకం హవిషాయజంతౌ. వారు ఈ అశ్విని నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఈ హవిస్సులు అశ్విని నక్షత్రంతో కూడా స్వీకరిస్తూ స్వన్నక్షత్రకం హవిషాయజంతో మధ్వా సంపృక్తౌ యజుషా సమక్తౌ. ఇంకా ఎటువంటివి హవిస్సులు అంటే మధురమైనటువంటివి. అలాగే మంత్రపూర్వకంగా ఇచ్చినటువంటి మధురమైనటువంటి ఆ హవిస్సులను అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి అశ్విని దేవతలు స్వీకరిస్తూ ఉన్నారు. వారు ఇంకా యో దేవానాం భిషజౌ హవ్యవాహు. వారు కేవలం మనుష్యులకే వైద్యులు కాదు, దేవతలకు కూడా వారే వైద్యులు. దేవతల్లో వైద్యులు వారే. లోకం మొత్తానికి కూడా మంచి చేసేటువంటి యజ్ఞానికి ఈ అశ్విని దేవతలు లేకుండా జరగదు. అశ్విని దేవతలను ముందుగా ప్రార్థన చేస్తారు. యజ్ఞం మొదలయ్యే ముందు తెల్లవారుజామున ఈ అగ్నిని, అశ్విని దేవతని, ఉషాదేవతని ప్రార్థన చేసిన తర్వాతే యజ్ఞం మొదలు పెడతారు. అలాగే ప్రవర్గ్య అనేటువంటిది యజ్ఞమునకు శిరస్సు వంటిది. ఆ ప్రవర్గ్య చేయకపోతే యజ్ఞకు శిరస్సు ఉండదు. అంటే శిరస్సు లేనటువంటి యజ్ఞం ఎంత నిష్ఫలమో ప్రవర్గ్య లేనటువంటి యజ్ఞం అంత నిష్ఫలం. ఆ యజ్ఞంలోనికి శిరస్సు కల్పించడానికి అశ్విని దేవతలే కారణం. అలాగే బహిష్పవమానం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా వీరిని శుద్ధి చేసి యజ్ఞంలో ప్రవర్తన చేసి ఆ యజ్ఞం మొత్తానికి కూడా వీరిని ఆధారభూతంగా చేసినటువంటి శక్తి కలిగినటువంటి దేవతలు వీరు. దేవానాం భిషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతౌ. ఇంకా అట్లా విశ్వం మొత్తానికి కూడా దూతలు వంటి వారు. దూతలు అంటే హితకారులు. దూతను పంపించాము అంటే ఆయన మనకి హితం కోరే విధంగా ప్రవర్తించాలి. అది ప్రవర్తించకపోతే ఆయన లోపం తప్ప. దూత లక్షణం ఏమిటి అంటే పంపించిన వారికి హితం చేయాలి. అట్లా జగత్తు మొత్తానికి కూడా హితం చేసేటువంటి వారు ఆ కిరణముల చేత. ఆ అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు. అవి సూర్యోదయం ముందు వచ్చేటువంటి కిరణ విశేషాలు. భౌతికంగా చాలా విశేషమైనటువంటి కిరణాలు. ఆ కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు మనం కనుక మేలుకొని మనం చైతన్యవంతంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే చైతన్యం మనకు వస్తుంది. మన ప్రారంధవశాత్తు మనం ఆ సమయంలో పడుకుని ఉంటాము. పడుకుని ఉన్నందువల్ల మనకి ఆ నిద్రావస్థ అది అలాగే ఉంటూ ఉన్నది. మన బుద్ధులకి, మన శరీరాలకి, మన ప్రవర్తనకి కూడా ఆ నిద్రాణం అనేటువంటిది ఉంటూ ఉన్నది ఈ రోజుల్లో. యో దేవానాం భిషజౌ హవ్యవాహు విశ్వస్య దూతౌ. ఇంకా ఏమిటి? అమృతస్య గోపౌ. మనం చేసేటువంటి కర్మఫలం ద్వారా మనకి మంచి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వారు. అమృత తుల్యమైనటువంటి ఆరోగ్యాది
ఫలములు కల్పించేవారు. అమృతస్య గోపౌ తౌ నక్షత్రంజుజుషాణోపయాతాం నమోస్విభ్యాం గుణమోస్వయుభ్యాం. అటువంటి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి అశ్విని దేవతలు మా యొక్క యజ్ఞానికి వచ్చి, ఈ ఇష్టికి వచ్చి హవిస్సులు తీసుకుని మమ్మల్ని సర్వదా ఆరోగ్యంగా ఉండేలాగా అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ నమస్కారము హవిస్సులు వారికి సమర్పిస్తున్నాము అని చెప్పి ఈ ఇష్టి ద్వారా ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ అశ్విని దేవతలు చాలా 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 విషయం ఉంది. అశ్విని దేవతల గురించి చెప్పాలి అంటే ఈ సమయం సరిపోదు. కానీ సంగ్రహించి చెప్పడం వలన ఇలా చెప్పవలసి వస్తోంది. అది చాలా గొప్పదైనటువంటి ఆ ప్రాతకాలం, ఉషఃకాలం, ఆ కాలంలో కనుక మనం చైతన్యవంతంగా ఉంటే మనకి అనేక రకములైనటువంటి సౌభాగ్యములు, ఆరోగ్యమే కాదు ఇంకా అనేక బుద్ధి, మంచి ముందర సద్బుద్ధి, బుద్ధి ప్రేరణ చాలా చక్కగా కలుగుతూ ఉంటుంది. తద్వారా శరీరం చైతన్యవంతమయ్యి చాలా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతాము. అటువంటి ఫలితాన్ని కల్పించేటువంటి అశ్విని దేవతలకి ఈ అశ్విని నక్షత్రంలో ఇష్టి చేయడం ద్వారా అందరికీ ఆ ఫలాలు రావాలని విఘ్నేశ్వరుని ప్రార్థన చేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. కృత్తికాద్యపభరణ్యంత నక్షత్రేశ్చిత్తోదయాయ నమః.